జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు కన్నెర చేశాయి. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంట్ నియోజకవర్గాలను మరో 25 ఏళ్లు పునర్విభజన చేయొద్దని తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డీలిమిటేషన్ చేపడితే తీవ్రంగా ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి. చెన్నైలోని డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన తొలి జేఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. మరో 25 ఏళ్ల ప్రక్రియను చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. డిలిమిటేషన్ పై శనివారం చెన్నైలో జేఏసీ తొలి సమావేశం జరిగింది. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంటరీ నియోజకవర్గాలను కేంద్రం ఇప్పటి వరకు కొనసాగించిందని దక్షిణాది రాష్ట్రాల జేఏసీ గుర్తు చేసింది. దీనిని మరో 25 ఏళ్లు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్ల గురించి ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీలంతా కలిసి సంయుక్త వినతి పత్రం అందజేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు స్వరూపాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టే ఎలాంటి డెలిమిటేషన్ ప్రక్రియనైనా పారదర్శకంగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చేపట్టాలని కోరింది. ఈ మేరకు సమావేశంలో ఓ తీర్మానం చేసి దానిని ఆమోదించింది. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేయడంతో కొన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ లేదని గుర్తు చేసింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేస్తానని అంటే జనాభా తగ్గిన రాష్ట్రాలను శిక్షించినట్టే అవుతుందని అభిప్రాయం పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణను కేంద్ర ప్రభుత్వం చేయాలని కోరింది. తమ సూచనలకు విరుద్ధంగా డిలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే దాన్ని తిప్పికొట్టేందుకు సమావేశానికి హాజరైన రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కూడిన కోర్ కమిటీ పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేసుకుంటుందని ఆ తీర్మానంలో ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కోర్ కమిటీకి చెందిన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తారని తీర్మానంలో ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర అసెంబ్లీలో అవసరమైన తీర్మానాలను ఆమోదించడానికి చర్యలు చేపట్టాలని, ఆమోదించిన తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తీర్మానంలో జేఏసీ స్పష్టం చేసింది.